హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పట్నాయక్. డియర్ వ్యూస్, మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి రోజున పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం మనకు చూడబోతున్నాం. ఈ క్షేత్రం పేరేంటంటే శ్రీ 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 పట్టాలమ్మ తల్లి శివకేశవ నిలయం మరియు నవరాత్రి అమ్మవారిని దర్శించుకోవడానికి చూడబోతున్నాం. ఈ సందర్భంగా ఎందరో మహానుభావులైన ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం, ఈ క్షేత్రాన్ని పట్టాలమ్మ తల్లి అమ్మవారు చివరి వరకు చూడండి. ఇంతకు ముందు ఈ మహా శివరాత్రి రోజున ఈశ్వరుని కొన్ని ఒక్కొక్క అవతారం మాత్రం చూడవచ్చు. సో భక్తులందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, మనం సుఖ సంతోషంతో పాటు భవిష్యత్తు నుంచి కొన్ని మార్పులు రావడం వలన జరిగింది. పంటలు లేకపోతే పెద్దవాళ్ళు మాత్రం గౌరవంగా కలుగుతుంది. వివిధ రకాలమైన కొన్ని ఆవిర్భించడానికి మనకు సుఖ సంతోషాలు మాత్రం దక్కుతుంది. ఈ నిర్ణయం ఏమిటంటే, ప్రతి ఆడ లేదా మగవాణ్ణి ఈ పాముల ఒక ఊరికి బయలుదేరారు. ఇందులో రకరకాల దేవతలు మాత్రం ఉంటుందన్నమాట. ఈ దేవతల నుంచి పరమేశ్వరుని ఇంకో అవతారం ఏంటంటే, సాక్షాత్తు ఒక నటరాజ స్వామి దిగి వచ్చే ఉండాలి. ఈ భరతనాట్యం కళాకారులు మొదలైన వాటి నుంచి నటరాజ స్వామి దీవెనంతో ప్రతి ఆడవాళ్ళ నుంచి భరతనాట్యానికి లేదా కళాకారులని నాట్యం చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మనం శివలింగం వరకు చూడవచ్చు. చూడండి, ఎంతో పంచాక్షరి స్తోత్రాలు, శివతాండవ స్తోత్రం, కాలభైరవస్తకం, ఈ 3 చదవాలి. ఏ రాగద్వేషానికి కలగకూడదు. ఈ శివరాత్రి రోజున ప్రతి సంవత్సరానికి జరుపుకోవాలి. దానిని ఏ పాప ఫలితాలు మాత్రం పోవాలి. మనుషులందరికీ సుఖ సంతోషానికి, కుటుంబ గౌరవానికి దక్కుతుంది. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు మాత్రం పాముల ఒక్కటే. ప్రస్తుతం ఒక అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఈ ఏకైక పుణ్యక్షేత్రానికి మనకు సుఖ సంతోషాలు మాత్రం దక్కుతుంది. ఇక శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాం.
కృష్ణుడు ఎంతో చాలామంది సహాయపడి ఒక అర్జున్ ఒక్కడే. పాండవులు మాత్రం కురుక్షేత్ర యుద్ధాలు మాత్రం జరిగింది. గురువు మాత్రం గౌరవించడం వలన మన సుఖ దుఃఖాలు మాత్రం విలువ విద్య మాత్రం నేర్పిస్తారు. ఇక లోపలికి వెళ్తే విషయం ఏమిటంటే, గణపతి ఎన్నో అవతారాలు మరియు లక్ష్మీదేవి అవతారం మాత్రం చివరి వరకు చూడండి. ఈ గొప్ప గొప్ప అవతారం మాత్రం జరిగింది. ఇది అష్టలక్ష్మి అవతారం అంటారు. గణపతి అవతారం చాలా రకరకాలుగా అవతారం ఉంటాయి, చెప్పలేకపోతున్నా. సరే, గణపతి అవతారం తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఏమో అష్టలక్ష్మి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెలియంది నారాయణ అవతారం. ఇది ఆ మత్స్య అవతారం. రెండోది కూర్మ అవతారం. మూడోది వరాహ అవతారం. నాలుగోది నరసింహ అవతారం. ఐదోది వామన అవతారం. ఆరోది పరశురామ అవతారం. ఏదో అవతారం శ్రీరాముడు అవతారం. 8 శ్రీకృష్ణుడు అవతారం. 9కి వస్తే బుద్ధ అవతారం. 10ది కల్కి అవతారం. దీనినే దశావతారం కూడా అంటారు. సామాన్యులకు ఇంకా అయ్యప్ప స్వామి, మరొకటి వెంకటేశ్వర స్వామి. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి మాత్రం దర్శించుకోవాలి. ఎందుకంటే మనకు హనుమాన్ చాలీసా మాత్రం చదవాలి మంగళవారం నాటికి. ఇది మనకు చూడబోతున్నాం శ్రీ 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 పట్టాలమ్మ తల్లి. ఇది పావన ఒక పట్టాలమ్మ తల్లి. సో పార్వతి అవతారం మాత్రం ఇది దసరా నవరాత్రి మాత్రం జరుపుకోవాలి. పిల్లలకు వస్తే సరస్వతీదేవి ప్రతి సంవత్సరానికి జరుపుకోవాలి. ఇది దైవ నమ్మకం. ఈ వీడియో ఎలా ఉంది గైస్? కింద కామెంట్ చేయండి. అందరికీ శివరాత్రికి శుభాకాంక్షలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. హర హర మహాదేవ, శంభో శంకర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో.